'ఆడు' అనే తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాలో వచ్చే ఎమోషన్స్ బావుంటాయి. వాటి కోసం చూద్దాం అనుకుంటే ఈ సినిమా బావుంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కొండ ప్రాంతంలో ఒక ఊరుంటుంది. ఆ ఊర్లో వాళ్ళకి వైద్యం చేయడానికి ఎవరు లేక అక్కడ వాళ్ళు చనిపోతూ ఉంటారు. దాంతో వాళ్ళ ఊరికి ఒక డాక్టర్ కావాలని కలెక్టర్ని అడిగితే డాక్టర్ని పంపిస్తాం కానీ ఆవిడికి వెళ్ళిపోవాలని ఆలోచన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తాడు. ఇంతకీ డాక్టర్ వచ్చిందా, వస్తే ఆవిడ వెళ్లకుండా కాపాడుకోగలిగారా లేదా అనేది సినిమా. ముందుగా ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగుంది. అలాగే కొండ ప్రాంతంలో ఉండే మనుషుల్ని, ఆ వాతావరణాన్ని కూడా బాగా చూపించారు. ఇంకా డాక్టర్ ఊరికి వచ్చిన తర్వాత ఆవిడ్ని బాగా చూసుకోవడానికి ఊరంతా ట్రై చేస్తూ వచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ ఆ సీన్ చూస్తున్నంతసేపు నాకైతే కిక్ 2 సినిమా గుర్తొచ్చింది. ఇంక సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళేమో ఆవిడని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, ఆవిడేమో ఊళ్ళో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటుంది. అలా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చే సీన్స్ రిపీటెడ్గా వస్తున్నట్టు వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో లాస్ట్ అరగంటలో అయితే ఎమోషన్స్ని మళ్ళీ కనెక్ట్ అయ్యేలా బాగా చూపించారు. అలాగే సినిమా లాస్ట్ వరకు కూడా ఆవిడ ఊళ్ళో ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ని కూడా బాగా మెయింటైన్ చేశారు. ఇక ఈ సినిమాలో కనిపించిన వాళ్ళు ఒక యాక్టర్ తప్ప మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే కనిపించారు. కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. ఇక సినిమాలో మ్యూజిక్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సినిమా లైన్ సింపుల్గానే ఉన్నా ఆ ఊరు, అక్కడి మనుషులు, వాళ్ళ మధ్య వచ్చే ఎమోషన్స్ అయితే బాగుంటాయి. అలాంటి వాటి కోసం సినిమా చూద్దాం అనుకుంటే ఈ సినిమా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.